హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ కొరుట్లా అండి. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది క్రేటా SXO అండి. ఇది 1.6 ఇంజన్, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది నా నెంబరు, ఇది మన ఛానల్ పేరు. కాకపోతే డైరెక్ట్ మీరు నెంబర్ చూసి మాత్రం చేయకండి. అయితే 100% అనేది బేసిక్ పైన నేను చెప్తుంటా. ఒకసారి అయితే మీరు క్లియర్గా చూసిన తర్వాత మీకు కూడా తెలిసిపోతుంది వెహికల్ ఎట్లా ఉంది, దానికి వర్త్ ఎంత వెయిట్ వచ్చినది, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇవ్వగలుగుతాను. నేను టైంపాస్ కేసు మాత్రం మీరు కూడా ఇబ్బంది పడకండి, నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి, ఓకేనా. ఇది డీజిల్ వర్షన్, ఇది రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఒక వ్యాలిడ్ ఉంది. టైర్స్ కూడా 100% ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఒకసారి అయితే ఇంటీరియర్ చూసుకుందాం. అయితే నేను మెయిన్గా ఏంటంటే ఏదైనా చేంజ్ అయినా కూడా చెప్తుంటా, చూసుకోవచ్చు. సీట్ల పరంగా చూసుకున్నా కానీ ఓకే ఉన్నది. సన్ రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు, రైట్. నార్మల్గా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ముంగట ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, కింద మ్యాటింగ్ వరకు ఓకే ఉంది. అయితే డోర్ల విషయానికి వస్తే కూడా డోర్స్ ఏమైనా రీప్లేస్ అయితే కూడా నేను చెప్తా, మీకు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. డోర్స్ వరకు కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఏదో ముక్కుబడిగా టైంపాస్కి మాత్రం చూడకండి, అందులో పెద్ద మీకు ఏం అర్థం కాదు. మీకు 2 సైడ్ మొత్తం కవర్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు. అయితే ఇందులో కూడా నేను ఈ ప్రతి దాంట్లో చూపిస్తుంటాను నేను. అంటే ఒకవేళ వెనక నుంచి డ్యామేజ్ అయినా కానీ చేంజ్ చేస్తారు కదా, ఆ ఉద్దేశంతో చెప్తాను నేను, మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. లోపల డిక్కలో చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ రస్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు. ఇందులో పాన జాకెట్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇలా నైట్ మీకు స్టెఫిన్ వచ్చేసి ఒక 40-50% వరకు ఉంటుంది, ఓకేనా. ఒకసారి అయితే మీకు ఇట్లా సైడ్ వచ్చి చూపిస్తాను నేను. నెక్స్ట్ మీకు ఇందాక 1 సైడ్ చూపించిన, అదే ఇప్పుడు 2 సైడ్ కూడా చూపిస్తా, చూడండి. సీట్ల వరకు చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. అట్లా కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, ఏసీ కూడా చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. ముంగర్ సైడ్ చెక్ చేసుకుందాం, ఓకే ఉంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. రీడింగ్ కూడా నేను చెప్తాను, 97,000 ఉంది సార్. ఇది పుష్ బటన్ స్టార్ట్, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, ఇది ఓకేనా. అయితే ఇప్పుడు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తుంటా నేను. ఏదైనా మైనస్ ఉందా లేకపోతే గ్లాస్ ఏమైనా చేంజ్ అయినా అది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే బీడింగ్ అయితే చెక్ చేసుకోండి. బయట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ అయితే ఏం లేవు, చిన్న చిన్నగా ఉంటాయి, అది కూడా పెద్ద ఏం కనిపిస్తలేవు అవి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇవన్నీ చూపించడం కూడా మీరు వచ్చిన వాళ్ళు అందరూ చూడరు. కాకపోతే నేను చూపిస్తున్నాడే ఒక టైం తీసుకొని చూస్తారు కాబట్టి పర్టికులర్గా దాన్ని బట్టి మీరు తీసుకోవాలన్నా వద్దా అనేది నిర్ణయిస్తారని చెప్పేసి నేను ఇంతగానం క్లియర్గా చెప్పడం జరుగుతుంది అట్లా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే ముంగట బాండ్ చెక్ చేసుకుందాం. బాండ్ పరంగా చూసుకుంటే మొత్తం ఏది కానీ రిప్లేస్ ఏం కాలేదు. ఒకవేళ రిప్లేస్ అయితే సరిగ్గా రిప్లేస్ అని కూడా చెప్తాను నేను, చూసుకోవచ్చు. ముంగట ఆపరణ కానీ ముంగట షో పట్టి కానీ ఏదైనా మీకు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు. అంటే ఉన్నది విషయం నేను మీకు చెప్తున్నా. హెడ్ లైట్ కూడా ఓకే ఉంది, ఇండికేటర్ ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఇది కూడా చూసుకోవచ్చు, ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది, ఇది మాత్రం ఓకే ఉంది. కండిషన్ పరంగా చూసుకున్నా ఓకే ఉంది, స్మూత్ ఉంది. మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే పనిచేస్తున్నాయి, ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేవు. అట్లాగే ఒకసారి బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే డ్యామేజ్ అయినాయా అది కూడా చెప్తాను నేను. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ మనకు మాత్రం సన్ రూఫ్ది బటన్స్ మాత్రమే సార్, వెనక్కి ముంగడి చేసుకోవడానికి ఇది చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. డోర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 9,90,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. కొంతమంది అయితే అసలు ప్రైస్ చెప్పలేమంటున్నారు సార్. అది మీరు స్కిప్ చేసి మాత్రం నన్ను మాత్రం అనకండి అట్లా.
ఓకేనా. అది సి ఉంది, ఇది బీజే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా సేమ్ ఎంత ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ పీజే ఉంది. క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ మోడల్ 2019 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఒకసారి అయితే మీరు వీడియో చివరి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. సరే, ఇప్పుడు ఓవరాల్ అయితే మీకు అదే చూపించినాను కదా. స్క్రాచెస్ వరకు అయితే మాత్రం చిన్నగా కింద బంపర్ దగ్గర మాత్రం అట్లా ఉన్నాయి, అక్కడ ఏర్పడినట్టున్నాయి. ఇక టైర్స్ విషయానికి వస్తే మాత్రం 100% ఉన్నాయి టైర్స్. అలెవెల్స్ ఉన్నాయి దీనికి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా అలెవెల్స్ ఉన్నాయండి. 4 టైర్లు మాత్రం సేమ్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ కండిషన్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. మీరు పర్టికులర్గా గమనించి చూస్తారా లేకపోతే డైరెక్ట్ వచ్చి లెవెల్ చెక్ చేసుకుంటారా, అది మీ ఇష్టమే. ఆటో చూసుకోవచ్చు అండి, ఇది కూడా ఓకేనా. చిన్నగా ఏదన్నా కానీ స్క్రాచెస్ ఉంటాయి, అది కామన్. కాకపోతే మరీ ఇబ్బందికరంగా ఉంటే మాత్రం నేను మరీ చెప్తాను, నేను ఉన్నాయి సార్ ఇక్కడ ఉన్నాయి సార్ అని చెప్తాను నేను. ఓకే, దీని ఒకసారి ఫైనల్గా మీకు కూడా క్లియర్గా చెప్తుంటాను నేను. ఇక్కడ రస్ట్ అంటే అట్లాంటిది ఏం లేదు, దీని మెటల్ మాత్రం చాలా బాగుంటుంది. క్రేటా ఎస్ఎక్స్ అండి, ఆప్షన్ 1.6 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సన్ రూఫ్ ఉంది. మోడల్ వచ్చేసి 2019. రీడింగ్ కూడా 97,000 ఉంది. అది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూసుకోవచ్చు ఇది ఓకేనా. లైట్స్ ఇండికేటర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. 4 టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి, కాంటినెంటల్ టైర్స్. అవి కూడా అలెవెల్స్ ఉన్నాయి. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్. మీరు డైరెక్ట్ నేను ఆర్సీ ఇవ్వమంటే ఇస్తానని టైంపాస్ కాకుండా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఆర్సీ పెట్టుకుంటే పెడతాను నేను, మీరు అది డైరెక్ట్ చెక్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నాను నేను. సార్ దీని ప్రైస్ వచ్చేసి 9,90,000 ఓనర్ అవుతుంది సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది సార్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి సార్, టైంపాస్కి మాత్రం చేయకండి దయచేసి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.